This video is brought to you by AKSIAS. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS. ఈరోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనేది డిస్కస్ చేస్తున్నాం 5th May 2020. అందులో భాగంగా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చి విశ్వవిద్యాలయాల వెనుకబాటు. ఇక్కడ ఆర్టికల్లో మనకి ఏం తెలియజేశారంటే COVID-19 వల్ల మనకి ఆరోగ్య వ్యవస్థ అనేది దెబ్బతింది. ఆ COVID-19 కంటైన్ చేయడానికి, అరికట్టడానికి వ్యాక్సిన్ అనే దాన్ని కనిపెట్టడానికి మీకు ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాలు కృషి చేస్తున్నాయి. అయితే భారత్ యొక్క విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏంటి అనేది అనలైజ్ చేయడానికి, మీకు విశ్లేషించడానికి ఈ ఆర్టికల్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ముందుగా దాన్ని మన భారతదేశంలో ఉండే విశ్వవిద్యాలయాల గురించి ఒక సర్వే అనేది కండక్ట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా. ఓకే, దాన్ని ఎవరు కండక్ట్ చేశారంటే QS వరల్డ్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ఆర్గనైజేషన్ లండన్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ 1368 ఇన్స్టిట్యూషన్స్ సర్వే కండక్ట్ చేసిన తర్వాత ర్యాంకింగ్స్ అనేది ఇచ్చారు. అక్కడ మీకు మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చింది. ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని చెప్పని తెలియజేశారు. అయితే టాప్ 10 ర్యాంక్స్ లో మనకి ఇంకా స్థానం అనేది రాలేదు. సో అయితే మన యూనివర్సిటీస్, మన ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి, ర్యాంకింగ్ ఎంత అంటే ఇండియా తరఫున ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ వచ్చి మనకి ఈ ర్యాంకింగ్స్ లోని 44th ర్యాంక్ వచ్చింది IIT బాంబే. అలాగే మనకి ఇక్కడ 47th ర్యాంక్ అనేది మీకు IIT ఢిల్లీకి రావడం అనేది జరిగింది. దాన్ని బట్టి మన ఇండియాలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది అంతగా అభివృద్ధి చెందలేదు. అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే మనకి టాప్ 500 లో రావడం అనేది జరిగింది అని చెప్పని తెలుస్తుంది. అందుకని చెప్పని మనకి ఎప్పుడైనా సరే ఈ కరోనా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయా అంటే ఇంకా లేదు అనే చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ కొన్ని ఆర్గనైజేషన్స్ వల్ల మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కి అన్ని కూడా మనం సన్నద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వేరియస్ విశ్వవిద్యాలయాలు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది తీసుకుంటే మనకి ఈ కరోనా వ్యాక్సిన్ అనేది తయారు చేసి త్వరలోనే ప్రపంచానికి అందిస్తాము అన్నారు. అయితే మరి మన ఇండియాలో ఉండే మెడికల్ కాలేజెస్ కానీ లేకపోతే వేరియస్ చాలా యూనివర్సిటీస్ కూడా ఈ పరిశోధనలోని ఇంకా వెనుకబాటులోనే ఉన్నారు అని చెప్పని తెలుస్తుంది. అయితే ఈ వెనుకబాటు తనం అనేది ఏ విధంగా మనం తెలియజేయవచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసెర్చ్ పేపర్స్. సో పరిశోధన సంచికల్లో ప్రచురించే పేపర్స్ అవన్నీ కూడా ఇండియాలో చాలా తక్కువ పబ్లిష్ చేస్తున్నారు. అలాగే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి కావాల్సిన GDP ఎలకేషన్ ఎంత చేస్తున్నామంటే ఓన్లీ 1.3. సో అదే మీకు అదర్ కంట్రీస్ లో కంపేర్ చేస్తే మీకు USA లో కానీ చైనాలో కానీ ఆల్మోస్ట్ 5% కానీ 6% కానీ ఉంటుంది. సో వాళ్ళ యావరేజ్ తో కంపేర్ చేస్తే మనం చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద. అలాగే మన శాస్త్రవేత్తలందరూ కూడా అరౌండ్ ద వరల్డ్ మొత్తం అందరూ కూడా ఈ కరోనాని వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది చూస్తే 2 అంశాలు మనకు తెలియజేస్తున్నారు. దాంట్లోని వైరస్ ఎంత ప్రమాదకరమైంది, తర్వాత దాన్ని కట్టడి చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఒకటి. ఇంకొకటి ఆ వైరస్ అనేది రూపాంతరం చెందుతుంది, దాని యొక్క ఫామ్ అనేది చేంజ్ చేసుకుంటుంది. కాబట్టి దానికి పరిశోధన అనేది చేసి కావాల్సిన వ్యాక్సిన్ అనేది కనుక్కోవాలి అనే దాని మీద చాలా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అయితే హాంకాంగ్ లో ఉండే ఒక యూనివర్సిటీ ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఆటోనమస్ రోబోట్స్ అనేది టెక్నాలజీ ఉపయోగించి మీకు వైరస్ ప్రాంతాన్ని అంతా కూడా వైరస్ రహితంగా మారుస్తున్నాయి. అలాగే పలు విశ్వవిద్యాలయాలు వాళ్ళ శక్తి మేరకు పరిశోధనలు అనేది చేసి మీకు ఈ కరోనాని కంటైన్ చేయడానికి, అరికట్టడానికి పాలు పంచుకుంటున్నాయి అని చెప్పని తెలియజేశారు. ఈ తరుణంలో భారత్ లో కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, IITs ఉన్నాయి, తర్వాత వేరియస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రాజెక్ట్స్ లోని మీకు వాళ్ళకున్న రిసోర్సెస్ శక్తి మేరకు పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అయితే ఈవెన్ DRDO లాంటి సంస్థలు కూడా మనకి మాస్క్, బాడీ సూట్స్, వ్యక్తిగత రక్షణ పరికరాలు ఇవన్నీ కూడా అందించడం అనేది జరుగుతుంది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటారు, డాక్టర్స్, నర్సెస్, వీళ్ళకి కావాల్సిన బయో సూట్స్ అనేది తయారు చేస్తున్నారు, N99 మాస్క్ తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే ఈ COVID-19 అరికట్టడానికి ఒక సంస్థ సరిపోదు. మన దగ్గర ఉన్న అన్ని సంస్థల్ని మనం ఒక తాటిపైనకి తీసుకొచ్చి మనం ఒక సమన్వయంతో ఒక కలిసిగట్టుగా విజయం సాధించాలి కరోనా మీద అంటే ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వర్క్ చేయగలిగితే మనం ఈజీగా కొంత మేరకు మనం అరికట్టడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు.
అలాగే వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి చూస్తే భారత్లో ఉండే సిరమ్ ఇన్స్టిట్యూట్ పూణేలో ఉందండి. వీళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిపి ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నాము అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, ఈ కరెంట్ అఫైర్స్ లోని ఆహారంలో ఆరోగ్య భద్రత ఉంది అని చెప్పని అంటున్నారు. అయితే మన ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ బట్టి మనకి కరోనాని అరికట్టడానికి ఫస్ట్ ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన చర్యలు అనేది ఏమేమి తీసుకుంటున్నాము, అది ఏ విధంగా మనం ఫాలో అవుతున్నాము, మన కల్చర్ లోనే ఎక్కడెక్కడ ఫాలో అవుతున్నాము అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. సో మీకు అందరికీ తెలుసు, కరోనా అనేది వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ వైరస్ అని చెప్పని తెలుస్తుంది. ఇలాంటి వైరస్లు అన్ని కూడా చాలా ఉన్నాయండి. స్వైన్ ఫ్లూ అంటారు, సార్స్, మెర్సెస్ అండ్ ఈ కోవిడ్-19. అయితే స్వైన్ ఫ్లూ అనేది తక్కువ ప్రమాదకరంగా ఉంటుంది. సార్స్, మెర్స్ అనేది మధ్యంతరంగా ఉంటాయి. కరోనా అనేది అత్యంత ప్రమాదకరం. సో అటువంటి వైరస్ ని కంటైన్ చేయాలి అని అంటే ఫస్ట్ మీకు ముందు ఆహార వ్యవహారాల్లో కానీ లేకపోతే మీ యొక్క ఫుడ్ ఇంటేక్ లో కానీ దాన్ని కరెక్ట్ గా అమలు పరచాలి అంటారు. అయితే మన భారత జీవన శైలిలో ఆ వ్యాధి నిరోధక శక్తికి కావాల్సిన వేరియస్ స్టెప్స్ అనేవి మనం ఫాలో అవుతున్నాం. సో దాన్ని ట్రెడిషనల్ గా ఎక్కడ మెన్షన్ చేశారంటే ఆయుర్వేద గ్రంథమైన చరక సంహితలోని మెన్షన్ చేయడం అనేది జరిగింది. అక్కడ మీకు 12 అంశాల పైన మీకు ప్రతి మనిషి ఫాలో అవ్వాల్సిన బేసిక్ రూల్స్ అనేది తెలియజేశారు. ఫస్ట్ రూల్ ఏంటంటే సూర్యరశ్మి ఉంటుంది. సో మీ యొక్క పొజిషన్ కి తగ్గట్టు, భౌగోళిక స్వరూపానికి తగ్గట్టు మీకు సూర్యరశ్మి అనేది వస్తుంది. సో అక్కడ మీరు సూర్య నమస్కారాలు అనేది చేస్తే మీకు విటమిన్ డి అండ్ మెనలైన్ కంటెంట్ అనేది వస్తుంది అని చెప్పని తెలియజేశారు. ఆ విధంగానే పెళ్లిళ్ళు అనేవి చేస్తారు. ఒక పర్టికులర్ ముహూర్తం అనేది సెట్ చేసి శ్రావణ మాసంలో చేస్తారు. ఆ విధంగా మీకు 25 ఏళ్లకే సంతానం వృద్ధి రావడం వల్ల పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కల్చరల్ ఐటమ్స్. అవి మన యొక్క సంస్కృతి కల్చర్ లోని మనం పాటిస్తున్నాము. సో దాని ద్వారా మనకి కావాల్సిన ఎనర్జీ, అట్ ద సేమ్ టైం వ్యాధి నిరోధక శక్తులు అనేవి మనకి వస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. ఈవెన్ యోగా లాంటివి కూడా చేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైనా సరే ఏకాదశి వచ్చినప్పుడు, పండగలు వచ్చినప్పుడు ఒక పొద్దు ఉంటారు. దాని వల్ల కూడా మీకు వ్యాధి నిరోధక శక్తి ఎదుగుదల ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో ఈ విధంగా మన కల్చర్ లోని చాలా వరకు కూడా మనకి ఉపయోగపడేవి ఉన్నాయి. అవి మన యొక్క జీవన శైలి అనేది తెలియజేస్తుంది. దాని వల్ల ఏంటంటే మనం ఇలాంటి కరోనా వైరస్ లాంటివి వచ్చినప్పుడు కొంత మనం కంట్రోల్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ పిండి వంటలు కానీ, ముగ్గులు కానీ, లేకపోతే వేరియస్ ఏవైతే మహిళలు చేస్తూ ఉంటారో అవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈ మధ్య కాలంలో సిజేరియన్ సంస్కృతి అనేది ఎక్కువైపోయింది. కానీ అలాంటివి కాకుండా మనం వేరియస్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అనేది ఫాలో అయితే అక్కడ ఉమెన్ కి, చైల్డ్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది అని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. ఓకే, భారతీయ వంటకాల్లో కూడా ఉపయోగించే మిరియాలు కానీ, వెల్లుల్లి కానీ ఇవి కరెక్ట్ గా ఉపయోగిస్తే వైరస్ లాంటివన్నిటిని కూడా దూరం చేస్తాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ కలరా, మసూచి లాంటి వ్యాధులన్నిటిని కూడా మనం చరిత్రలోని చాలా వరకు కూడా అరికట్టడం అనేది జరిగింది. అండ్ వ్యాధి వ్యాప్తి నిలుపుదలకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లోని మనము కొంతవరకు కూడా తోడ్పడితే, మన జీవన శైలి అనేది కొంచెం చేసుకుంటే అవి ఈజీగా అరికట్టడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, వైరస్ లీకులు సాధ్యమేనా? సో మీకు అందరికీ తెలుసు, ఇప్పుడున్న కాంటెక్స్ట్ లోని వైరస్ అనేది ఎక్కడో స్టార్ట్ అయింది అని అంటే వుహాన్ ప్రయోగశాలలోని అని చెప్పని అంటున్నారు. ఈవెన్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు కూడా అదే ఆరోపిస్తున్నారు. చాలా కంట్రీస్ కూడా చైనా వైపే ఏళ్ళు చూపుతున్నాయి. సో అయితే నిజంగానే ల్యాబ్ లో తయారైంది బయటికి వెళ్తుందా అనే దాని గురించి ఈ ఆర్టికల్ అనేది ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తప్పనిసరిగా ఈ ల్యాబ్లు అనేవి కరెక్ట్ గా పరిశోధనల సంస్థలు అనేవి అన్ని కూడా రూల్స్ అనేవి పాటించాలి. సో ఇలా పాటించకపోతే మీరు ఏమవుతుంది అంటే ఆ వైరస్ అనేది మనకి ల్యాబ్ నుంచి బయటికి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్పడం జరిగిందండి. సో అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ మనకి బర్కింగ్హామ్ మెడికల్ స్కూల్ అని చెప్పని ఉంది. 1978లోని మీకు మసూచి అనే వైరస్ అనేది బయటకు వచ్చింది. ఎలా వచ్చింది అని చెప్పానంటే
అక్కడ మీకు వేరియస్ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెంటిలేటర్ నుంచి ఆ పర్టికులర్ మెడికల్ స్కూల్ వెంటిలేటర్ నుంచి బయటికి వెళ్ళడం కారణంగా మీకు అది పీపుల్ అందరికీ కూడా సోకింది అని చెప్పని తెలియజేశారు. సో ఎప్పుడైతే ఆ వైరస్ అనేది సోకిందో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేయడం అనేది జరిగింది. అలాగే మీకు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రిపికల్ మెడిసిన్ అనే సంస్థలో కూడా 1972లోని సేమ్ ఇలాగే మసూచి వైరస్ అనేది స్ప్రెడ్ అయింది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైనా సరే మీకు వ్యాక్సిన్ తయారీలో కూడా మీకు ఏదైనా లోపాలు అనేవి ఉంటే అవి స్ప్రెడ్ అవుతాయి అని చెప్పని వెనుజులా ఈక్వెన్ ఎన్సెఫలైటిస్ వ్యాధి మీకు వచ్చినప్పుడు అదే రుజువైంది. సో అంటే వ్యాక్సిన్ తయారీలో కూడా ఏదైనా లోపం ఉన్నప్పుడు వ్యాక్సిన్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. అలాగే మీకు ఎప్పుడైనా సరే వ్యాక్సిన్ వైరాలజీ ల్యాబ్లోని వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు ఏదైనా ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ చైనా విషయానికి వస్తే చైనాలోని మీకు 2003లోని సార్స్ అనేది స్ప్రెడ్ అయింది. అది ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది అని చెప్పని మనం తెలుసుకోగా ల్యాబ్ నుంచే స్ప్రెడ్ అయింది. కాబట్టి ఈసారి కూడా చైనా యొక్క ల్యాబ్ నుంచే ఈ COVID-19 అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది అని చెప్పని చాలా మంది అభియోగం చేయడం అనేది జరిగింది. ఓకే, సో అంటే ఏంటి, దీని అర్థం ఏంటంటే చాలా వరకు కూడా మీకు వైరస్ అనేది ల్యాబ్ నుంచి స్ప్రెడ్ అవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ల్యాబ్స్ లో ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఒకసారి చూస్తే, కరోనా వైరస్లు అనేవి మానవాళి మనుగడ సాగించాలంటే వైరస్ల మీద పరిశోధన చేయడం అనేది చాలా ముఖ్యం. అందుకని చెప్పని ఈ ల్యాబ్లన్నీ సెటప్ చేస్తూ ఉంటారు. అక్కడ కరెక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవ్వకపోవడం కారణంగా మీకు ఈ వైరస్ అనేది బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ముప్పు వస్తుంది, ఎటువంటి ముప్పు ఇప్పుడు COVID-19 వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. రాష్ట్రాలకు ఏది విత్తు సత్తువ అని చెప్పన్నారు. విత్తు సత్తువ అని చెప్పని అడుగుతున్నారు. అయితే మీకు ఒక ప్రపంచ యుద్ధం సృష్టించగల పెను విధ్వంసం తీవ్రత ఏ పాటిదో కరోనా మహమ్మారి నేడు కళ్ళకు కట్టింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, కరోనా అనేది రావడం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. అండ్ మనకి లాక్డౌన్ చేయడం కారణంగా ఎక్కడికి అక్కడ ఇండస్ట్రీస్ ఏమీ పనిచేయట్లేదు. మన జీడిపి అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది అని చెప్పని అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం ఒక డైలమాలో ఉన్నాం. మనుషుల ప్రాణాలు ముఖ్యమా, లేకపోతే ఇండియా యొక్క జీడిపి అనేది ఇంక్రీజ్ చేయాలా అనే ఒక మీమాంసలో ఉన్నప్పుడు ఏంటంటే, చాలా వరకు కూడా మనుషుల ప్రాణాలు ముఖ్యమా అని చెప్పని ఉద్దేశంతో మనం 6 వారాల లాక్డౌన్ అనేది విధించాము. దాన్ని ఫేసెస్ వైజ్ స్లోగా మనం రిలాక్సేషన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ లోపల ఏమైంది, మనకి నష్టం అనేది జరుగుతుంది. సో ఎన్ని రోజులు అని చెప్పని ఇలా లాక్డౌన్ అనేది పెట్టుకుంటాం. కాబట్టి మనము స్లోగా ఎకానమీ అనేది రివైవ్ చేసుకోవాలి, లేకపోతే జీడిపి అనేది ఇంక్రీజ్ చేయాలి అండ్ గవర్నమెంట్ కి ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి అంటే మనం ఈ పర్టికులర్ రిలాక్సేషన్ అనేది చేయాలి. ఎక్కడైతే మనకి వ్యాధి ఎక్కడైతే లేదో COVID-19 అక్కడ అంతా కూడా మనం రిలాక్సేషన్ అనేది చేసి ఎకనామిక్ యాక్టివిటీ అనేది అందించాలి అని చెప్పని అంటున్నారు. అయితే ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఎక్కువ రాబడి అనేది ఎలా వస్తుంది అని అంటే, మీకు పన్నుల పైన ఆల్మోస్ట్ 46% పన్నుల పైన వస్తున్నాయి. పన్నేతర ఆదాయం వచ్చి 8% ఉంటుంది అంటున్నారు. అదే ఇంకా రెస్ట్ ఆఫ్ ద ట్యాక్సెస్ అన్ని కూడా ఇన్కమ్ రిసోర్సెస్ స్టేట్స్ కి ఎలా వస్తాయంటే, కేంద్ర పన్ను వాటా నుంచి వస్తుంది, గ్రాంట్స్ రూపంలో వస్తాయి. అయితే ఇవన్నీ కూడా స్టేట్ కి సరిపోవట్లేదు. అండ్ ఈ మధ్య కాలంలోని మీకు లాక్డౌన్ అనేది ఉండడం కారణంగా స్టేట్ కి రావాల్సిన రిసోర్సెస్ అన్ని కూడా ఏమీ రాలేదు. కాబట్టి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో కేంద్ర ప్రభుత్వమే ఈ పర్టికులర్ విపత్తు నుంచి ఆదుకోవాలి అని చెప్పని చాలా స్టేట్స్ తెలియజేస్తున్నాయి. అయితే ఈ 14వ ఆర్థిక సంఘం కానీ లేకపోతే 15వ ఆర్థిక సంఘం కానీ చాలా వరకు రికమెండేషన్స్ అనేవి చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిసోర్సెస్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ కి ఇవ్వాలి అని చెప్పని అన్నారు. అండ్ FRBM చట్టం అనేది ఒకటి తయారు చేశారు. దాని ప్రకారంగా మీకు స్టేట్ సర్టెన్ బారోయింగ్స్ అనేది చేయాలి అన్నారు. అండ్ RBI కూడా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ద్వారా మీకు సర్టెన్ రెస్ట్రిక్షన్స్ అనేది పెడుతున్నారు. సో ఇటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది ఉన్నప్పుడు
రాష్ట్రాలకి కావాల్సిన రిసోర్సెస్ అనేది ఉండట్లేదు, కావాల్సిన ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వట్లేదు. సో ఈ COVID-19 అనేది ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కింద తీసుకొని ఈ పరిమితులన్నీ కూడా పెంచాలి అని చెప్పని అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు FRBM యాక్ట్ అనేది 2003లో తీసుకురావడం అనేది జరిగింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క స్టేట్ గానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ గానీ రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గించాలి అంటున్నారు. రెవెన్యూ డెఫిసిట్ అనేది 0కి తీసుకురావాలి అండ్ ఫిజికల్ డెఫిసిట్ అనేది 3%కి తీసుకురావాలి అనేది ఆబ్జెక్టివ్ అన్నట్టు. సో ఆ విధంగా FRBM యాక్ట్ అనేది ఫామ్ చేశారు. అండ్ ఈ మధ్య కాలంలోని GST అనేది కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఈ GST లోని మీకు 3 టైప్స్ ఉంటాయి: సెంట్రల్ GST, స్టేట్ GST, డ్యూయల్ GST. సో ఇక్కడ మీకు సెంట్రల్ GST, ఇంటిగ్రేటెడ్ GST, డ్యూయల్ GST ఆర్ ఇంటిగ్రేటెడ్ GST అంటారు. సో దాని వల్ల ఏమవుతుంది అని అంటే మీకు మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కావాల్సిన రిసోర్సెస్ అనేది జనరేట్ అవ్వట్లేదు. కాబట్టి మీకు ఇప్పుడున్న పరిమితులు RBI వేస్ అండ్ మీన్స్ స్కీమ్ కానీ FRBM చట్టం కానీ అన్ని కూడా సవరించి స్టేట్కి కావాల్సిన రిసోర్సెస్ అనేది అందించాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అని చెప్పని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలలో 3 తెలుగు ఎంపీలు అని చెప్పన్నారు. ఆ 3 తెలుగు ఎంపీలు ఎవరు అంటే మీకు ఎంపీ రఘురామకృష్ణరాజు అండ్ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అండ్ తెరాసభ ఎంపీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అని చెప్పని 3 మెంబర్స్ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలో అపాయింట్ అయ్యారు. సో అయితే ప్రభుత్వ సంస్థల కమిటీ గురించి చూస్తే కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అని చెప్పని అంటారు. దీనికి చైర్మన్ ఎవరు వ్యవహరిస్తున్నారంటే మీనాక్షి లేఖి అని చెప్పన్నారు. సో దీంట్లోని ఆల్మోస్ట్ 22 మెంబర్స్ ఉంటారు. 15 మంది వచ్చి లోక్సభ అండ్ 7 మెంబర్స్ రాజ్యసభ నుంచి ఎలక్ట్ అవుతారు అని చెప్పని తెలియజేస్తారు. అక్కడ ప్రాసెస్ ఏంటంటే ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే పద్ధతి ద్వారా మీకు ఈ కమిటీలోని మెంబర్స్ ని ఎలక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళ యొక్క టెన్యూర్ ఎంత ఉంటుందంటే 1 year ఉంటుంది. అండ్ ప్రతి పార్టీకి కూడా రిప్రజెంటేషన్ అనేది అందేలాగా చూస్తారు. ఓకే, ఒక మినిస్టర్ ఎవరైనా ఉంటే ఆ మినిస్టర్ మటుకు ఈ కమిటీస్ కి అపాయింట్ అవడానికి లేదు అని చెప్పని తెలియజేశారు. చైర్మన్ ని ఎవరు అపాయింట్ చేస్తారు, మెంబర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు పబ్లిక్ అండర్టేకింగ్స్ యొక్క రిపోర్ట్స్, అకౌంట్స్ ని చెక్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, ఎంపీ ల్యాడ్స్ ఇట్స్ సస్పెన్షన్ వై ఇట్ మస్ట్ గో అని చెప్పని హిందూలోని ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. అయితే దీంట్లో ఎందుకు ఇది ఈ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది అంటే రీసెంట్ గా మీకు ఎంపీ ల్యాడ్స్ అనే స్కీమ్ అనేది 2 years సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో 2 years మనం సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పని క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు. అయితే అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా గవర్నమెంట్ ని ఇది తప్పుగా మీరు 2 years సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది అని చెప్పని క్రిటిసైజ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఏమంటున్నారంటే ఇక్కడ చాలా వరకు కూడా ఫండ్స్ అనేది అలొకేట్ చేసినప్పుడు అక్కడ సరిగ్గా యూటిలైజ్ చేయట్లేదు. దాంట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న COVID-19 ని మనం తట్టుకోవాలి అంటే ఈ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ని ఉపయోగిస్తాము అని చెప్పని తెలియజేశారు. అయితే ఇందులో ఉండే అసలు ఈ స్కీమ్ ఏంటి, ఇందులో ఉండే ఛాలెంజెస్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ అనేది మీకు 1993లోని మీకు పివి నరసింహారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫామ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఒక ఎంపీ ఉంటారో వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేసుకోవడానికి మీకు గవర్నమెంట్ కొంత ఫండ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్ లోని ఈ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ కింద ఉండేది. తర్వాత మీకు 1994లోని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళ కిందకి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ది స్కీమ్ ఎవ్రీ ఎంపీ ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో 5 crore rupees అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, ఈ ఫండ్స్ అనేవి నాన్ ల్యాప్సబుల్ ఫండ్స్ అని చెప్పని అంటారు. సో ఎప్పుడైనా సరే మీకు గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ కి ఫండ్ అలొకేట్ చేస్తే ఇయర్ అయ్యేటప్పటికి దాన్ని ఖర్చు పెట్టకపోతే అది మీకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. కానీ ఇక్కడ నాన్ ల్యాప్సబుల్ ఫండ్స్ అవి అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తే ఇంకా అడిషనల్ ఫండ్స్ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక ఎంపీకి మీకు లోకల్ నీడ్స్ కి తగ్గట్టు ఆ కాన్స్టిట్యుయెన్సీలో డెవలప్ చేయడానికి ఎక్కడైనా సరే ఒక ప్రాజెక్ట్ అనేది రికమెండ్ చేయొచ్చు.
ఆ రికమెండేషన్ చేసింది ఎవరు అమలు పరుస్తారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అమలు పరుస్తారు అని చెప్పని తెలియజేశారు. సో అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి డబ్బులు ఎవరు ఇస్తారు అంటే మీకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తరపున మీకు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అది 5 crores ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ 5 crores లో ఫస్ట్ 2.5 crores ఫస్ట్ రిలీజ్ చేస్తారు, తర్వాత మీకు 2.5 crores రిలీజ్ చేస్తారు అని చెప్పని తెలియజేశారు. ఓకే, అయితే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎంపీ చెప్పినట్టు ప్రాజెక్ట్స్ టేకప్ చేసి దాన్ని అమలుపరచడం అనేది జరుగుతుంది. దాని గురించి ఇన్ఫర్మేషన్ mplats.gov.in లో తెలియజేస్తారు. ఎవరైనా సరే ఈ ఎంపీలాట్స్ లో ఉండే ఫంక్షన్స్ అంటే ఎక్స్పెండిచర్ ఎలా చేస్తున్నాము అనేది తెలుసుకోవాలంటే ఆర్టీఐ అనేది ఫైల్ చేస్తే మీరు తెలుసుకోవచ్చు అని చెప్పని తెలియజేశారు. అయితే ఈ ఎంపీలాట్స్ లోని లోపాలు ఏంటి, ఎందుకు చాలా మంది అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది అనేది చూస్తే బ్రీచ్ ఆఫ్ ఫెడరలిజం అని చెప్పన్నారు. సో బ్రీచ్ ఆఫ్ ఫెడరలిజం అనేది ఎలా జరుగుతుంది అనేది చూస్తే మనకి యూనియన్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక ఎక్స్పెండిచర్ అనేది చేసినప్పుడు ఆ ఎక్స్పెండిచర్ అనేది వాళ్ళ యొక్క డొమైన్ ఏరియాస్ లో ఉండాలి అని చెప్పని అంటున్నారు. అయితే ఈ ఎంపీలాట్స్ ఏం చేస్తున్నారు, లోకల్ లెవెల్లోని ప్రాజెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసి అవి డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. బేసికల్లీ ఆ ఫంక్షన్ చేయాల్సింది ఎవరు, లోకల్ లెవెల్లో ఉండే వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లోకల్ బాడీస్. ఆ లోకల్ బాడీస్ లో మీకు అర్బన్ లోకల్ బాడీస్ వస్తారు, లేకపోతే పంచాయత్ రాజ్ వస్తారు. సో ఇది ఈ ప్రోగ్రామ్ అనేది పార్ట్ 9 అండ్ పార్ట్ 9A వైలేట్ చేస్తున్నాయి అని చెప్పని కొంతమంది క్రిటిసైజ్ చేశారు. అందుకనే బ్రీచ్ ఆఫ్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటేనే డివిజన్ ఆఫ్ పవర్స్. సో ఇక్కడ మనకి డివిజన్ ఆఫ్ పవర్స్ అని అన్నప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి లోకల్ బాడీస్ ఫంక్షన్స్ లోని ఇన్వాల్వ్ అవ్వడం అనేది, వాళ్ళ ఫంక్షన్స్ ని చేంజెస్ చేయడం లేకపోతే డైరెక్షన్స్ ఇవ్వడం అనేది బ్రీచ్ ఆఫ్ ఫెడరలిజం అని చెప్పన్నారు. కాకపోతే కొంతమంది ఏమంటారంటే ఇండియా అనేది క్వాజీ ఫెడరల్ కాబట్టి వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వడంలో తప్పు లేదు అని చెప్పని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అలాగే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఇక్కడ ఎంపీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ లోని ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఈయన ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని అమలు పరచడం అనేది కలెక్టర్ అమలు పరచాలి. ఓకే, అమలు పరచడంలోని మీకు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల ఈయన యొక్క లా మేకింగ్ ప్రాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేది ఎక్కువగా కొలైడ్ అవడం వల్ల మీకు ఇంప్లిమెంటేషన్ లో ల్యాప్సెస్ వస్తున్నాయి. ఓకే, సో ఆ ఇంప్లిమెంటేషన్ లో కూడా చాలా వరకు కూడా గ్యాప్స్ ఉన్నాయి అని చెప్పని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు కూడా తెలియచేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మీకు డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉండాలి, ఫాలో అవ్వాలి అన్నారు. కానీ ఇక్కడ అంతలా ఫాలో అవ్వట్లేదు అని చెప్పని తెలియజేశారు. అండ్ మనకి కాగ్ రిపోర్ట్ పరంగా చూస్తే ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. చాలా వరకు కూడా ఎంపీస్ ప్రైవేట్ ఫర్మ్స్ తోటి నెక్సెస్ అయిపోయి ఆ పర్టికులర్ గవర్నమెంట్ రిసోర్సెస్ ని వేస్ట్ చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇన్ఎలిజిబుల్ ఏజెన్సీస్ కి ఫండ్స్ అలొకేట్ చేసి ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. ఆ తర్వాత అనేది ఎక్కడా కూడా ఒక చట్టంలోని పొందుపరచలేదు, జస్ట్ స్కీమ్ అని అమలు పరుస్తున్నారు. ఓకే, అలా అమలు పరచడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువగా ఎంపీస్ కి పవర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదే మీకు ఒక స్టాట్యుటరీ ఒక చట్టంలో మెన్షన్ చేసి ఉంటే వాళ్ళకి ఆ చట్టంలో మెన్షన్ చేసినట్టు ఫంక్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అలా చేయకపోవడం వల్ల కూడా ఈ స్కీమ్ అనేది మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అండ్ ఎంపీ ల్యాడ్స్ లోని ఫండ్స్ ఉపయోగించడం అనేది చూస్తే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్కలా ఉపయోగిస్తున్నారు. కొంతమంది అయితే అసలు ఉపయోగించడం కూడా చేయట్లేదు అని చెప్పని మెన్షన్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే లోకల్ గా ఉండే కాంట్రాక్టర్ తోటి వాళ్ళు కరప్షన్ కొల్యూడ్ అయిపోయి కరప్షన్ అనేది చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. సో వీటి నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, వే ఫార్వర్డ్ ఏంటి అనేది ఒకసారి చూస్తే మనకి ఎంపీలాట్ స్కీమ్ అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కొన్ని ఉన్నాయండి. ఎంపీలాట్ స్కీమ్ ఎలా అమలు పరచాలి అనే దాని గురించి దాంట్లోనే ఏమంటారంటే ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ మానిటరింగ్ అనేది ఉండాలి ఫండ్స్ యూటిలైజేషన్ లోని. లేకపోతే ఏదైనా వర్క్ అనేది చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినప్పుడు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి అంటున్నారు. అలాగే మీకు ఇంక్లూజన్ ఆఫ్ సిటిజన్స్. సో ఒక దగ్గర ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ గ్రామ సభ గానీ లోకల్ బాడీస్ ని ద్వారా సిటిజన్స్ ని ఇంక్లూడ్ చేసి ఆ ఫండ్స్ అనేవి ఉపయోగించాలి అని చెప్పనంటున్నారు. అండ్ ఇవి ల్యాప్సబుల్ ఫండ్స్ కింద పెడితే ఎంపీస్ మీద ప్రెజర్ ఉంటుంది అని చెప్పని కూడా తెలియజేశారు. సో ఈ విధంగా సర్టెన్ స్టెప్స్ తీసుకొని ఎంపీ ల్యాట్స్ స్కీమ్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ యాప్స్ ఫర్
యాప్ ఫర్ 1 సీజన్ అని చెప్పని ఇంకొకటి ఆర్టికల్ ఉందండి, హిందూ పేపర్లో వచ్చింది. ఆరోగ్య సేతు అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఎందుకు అని చెప్పానంటే దీనికి లీగల్ బ్యాకింగ్ అనేది లేదు, ఏ చట్టంలో కూడా మెన్షన్ చేసలేదు. కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి అని చెప్పని అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా రెడ్ జోన్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య సేతు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అంటున్నారు. సో అయితే కొంతమంది లీగల్ ఎక్స్పర్టైజెస్ ఏమంటున్నారంటే అక్కడ మనకి ప్రైవసీ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఎన్ని రోజులు మీకు ఈ ఆరోగ్య సేతు యాప్ అనేది లాంచ్ చేసిన తర్వాత పీపుల్ యొక్క డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారు, అది రైట్ఫుల్ గా ఎలా ఉపయోగిస్తున్నారు ఏంటి అనే దాని గురించి గవర్నమెంట్ తెలియచేయట్లేదు. సో అలా ప్రైవసీ పాలసీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అయితే ఈ ఆరోగ్య సేతులో మనం ఏం చేస్తాము అంటే మనకి COVID-19 తోటి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ యొక్క పొజిషన్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే మనం COVID-19 అనేది రాకుండా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలనేది తెలుస్తుంది. అలాగే మనం ఎప్పుడైనా సరే COVID-19 వచ్చింది అని చెప్పానంటే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అనేది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్యూరేటివ్ మెజర్స్ అనేది ఏం తీసుకోవాలనేది తెలుస్తుంది. ఎప్పుడైనా సరే అక్కడ ఉండే హాస్పిటల్ కానీ మెడికల్ సపోర్ట్ అనేది తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 7 crore పీపుల్ ఈ ఆరోగ్య సేతు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. అక్కడ మీకు చాలా వరకు కూడా పీపుల్ అందరికీ కూడా ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అయితే దీనివల్ల చాలా ఇష్యూస్ అన్ని కూడా వస్తున్నాయి అని చెప్పని కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎటువంటి ఇష్యూస్ అనేవి వస్తాయి అని అంటే ఒకటి, డేటా కలెక్షన్ అనేది చేస్తున్నారు గవర్నమెంట్. ఆ డేటా కలెక్షన్ ఎంత కాలం చేస్తారు, దేని పర్పస్ ఉపయోగిస్తున్నారు అనే దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత దేని పర్పస్ ఉపయోగిస్తున్నారు అనే దాని గురించి కూడా స్పెసిఫిక్ గా తెలియచేయలేదు. సో ఇవి డేటా సెక్యూరిటీ అనేది వైలేట్ చేసినట్టు అవుతుంది, పర్సనల్ ప్రైవసీ అనేది వైలేట్ చేసినట్టు అవుతుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, అండ్ ఇండియాలో ఇంకా చాలా మంది మొబైల్స్ అనేవి లేవు. సో మొబైల్స్ అనేవి లేనప్పుడు మీరు ఈ యాప్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పని కూడా కొంతమంది క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో అలా మనకి ఆరోగ్య సేతు యాప్ వల్ల ఇవన్నీ కూడా ఇష్యూస్ అని చెప్పని తెలియజేశారు. అయితే మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అనేది చూస్తే యూరోపియన్ యూనియన్ లోని ఎప్పుడైనా సరే ఇలాంటి యాప్స్ అనేది తయారు చేసినప్పుడు గైడ్ లైన్స్ అనేది ఇస్తారు. ఆ గైడ్ లైన్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా ఫాలో అవ్వాలి. సో అక్కడ ప్రైవసీ ఆఫ్ ఏ ఇండివిజువల్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, అండ్ ఇజ్రాయెల్ సుప్రీం కోర్టు కూడా రీసెంట్ గా ఏం తెలియజేశారంటే ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ పవర్ అనేది ఒక కంట్రీకి ఇచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎప్పుడైనా సరే ఒక ఫోన్ కానీ మీకు పేషెంట్స్ గురించి కానీ ఎనేబుల్ చేయాలి, లేకపోతే వాళ్ళ లొకేషన్ ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు మీకు సర్టెన్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి, లేకపోతే వాళ్ళ ఎమర్జెన్సీ పవర్ అనేది కూడా స్ట్రక్ డౌన్ చేయడం అనేది జరిగింది అని చెప్పని తెలియజేశారు. ఆస్ట్రేలియాలో కూడా ట్రాకింగ్ ఆఫ్ ఏ వేరియస్ పర్సన్స్ త్రూ యాప్స్ ద్వారా ట్రాక్ చేయడం, కరోనా పేషెంట్స్ ని ట్రాక్ చేయడం అనేది ప్రైవసీని ఇంపాక్ట్ చేసినట్టు అవుతుంది, కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పని చాలా మంది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. సో ఇలా మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తో ఏం తెలుస్తుందంటే ప్రైవసీ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా మీరు ఆ పర్టికులర్ డేటా కలెక్ట్ చేసిన దాన్ని రైట్ పర్పస్ లో ఉపయోగించాలి అని చెప్పని అంటున్నారు. ఒకటి, అలాగే మనకి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పని ఒక కేసు జరిగింది. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పని తెలియజేశారు. అక్కడ కూడా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ డేటా కలెక్ట్ చేస్తే ఆ పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని కరస్పాండింగ్ పర్సన్ పర్మిషన్ లేకుండా ఎక్కడా కూడా ఉపయోగించకూడదు అని చెప్పని తెలియజేశారు. ఎప్పుడైనా సరే యాప్ ద్వారా డేటా అనేది కలెక్ట్ చేస్తే దాన్ని స్పెసిఫిక్ పర్పస్ ఏంటి అనేది కరెక్ట్ గా తెలియజేయాలి అని చెప్పని కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్. అఫ్ కోర్స్ అని చెప్పని ఒక ఆర్టికల్ ఉందండి. సో దీంట్లో ఏంటంటే కావేరీ వాటర్ అథారిటీ గురించి ఇష్యూ అనేది జరుగుతుంది. సో సుప్రీం కోర్టు 2018 లో ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చారు. ఏమని అన్నారంటే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది కాన్స్టిట్యూట్ చేయండి అని చెప్పన్నారు. ఓకే, సో ఎందుకు అని అంటే మీకు కావేరీ రివర్ అనేది తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుడుచేరిలోని మీకు డిస్ప్యూట్ అనేది అరైజ్ అవుతుంది, కాబట్టి ఆ డిస్ప్యూట్ ని అడ్రస్ చేయడానికి కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది సెటప్ చేయండి అన్నారు. ఓకే, కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా దాని యొక్క చైర్మన్ ని అపాయింట్ చేయకపోవడం అనేది గమనార్హం అని చెప్పన్నారు. ఓకే, ఈ అథారిటీలోని చైర్మన్ ఉంటారు, 8 మెంబర్స్ ఉంటారు అని చెప్పని తెలియజేశారు. సో
2 of each will be full time and rest of the will be part time members అని చెప్పన్నారు. సో ఇక్కడ మనకి ఈ చైర్మన్ ని ఇప్పటి వరకు కూడా అపాయింట్ చేయలేదు గవర్నమెంట్. సో ఇప్పుడు కరెంట్ చైర్మన్ ఎవరు వ్యవహరిస్తున్నారంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళే ఈ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్ కింద వ్యవహరిస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, ఏ గ్రెయిన్ స్టాకిస్ట్ విత్ రోల్ స్టిల్ రెలవెంట్ అని చెప్పని ఒక ఆర్టికల్ వచ్చింది హిందూ న్యూస్ పేపర్ లో. ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు అని అంటే, మీకు ఎఫ్సిఐ అనేది ఫామ్ చేసి ఆల్మోస్ట్ 1964 లో ఫామ్ చేశారండి. గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. దాన్ని అందర్ పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఎఫెక్టివ్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది డెవలప్ చేసి పీపుల్ అందరికి సబ్సిడైజ్డ్ రేట్స్ లోని ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశాం. అయితే ఇప్పుడున్న కాంటెక్స్ట్ లోని COVID-19 వచ్చినప్పుడు మనకి ఆల్రెడీ కొంత స్టాక్ అనేది ఉంది. ఎఫ్సిఐ ఈ ఫుడ్ స్టాక్ అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఉన్న కాంటెక్స్ట్ లోని ఎఫ్సిఐకి మేలు చేస్తున్న పాజిటివ్స్ ఏంటి ఇప్పుడున్న కాంటెక్స్ట్ లోని అనేది చూస్తే, ఆల్మోస్ట్ మన గోడౌన్స్ లోని 77 మిలియన్ టన్స్ ఆఫ్ గ్రెయిన్స్ అనేవి ఉన్నాయి అంటున్నారు. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ లో మనం ప్రొక్యూర్ చేసాం అండ్ రబీ సీజన్ కూడా అయిపోయింది. మనకి రబీ సీజన్ లో కూడా మనం ప్రొక్యూర్ చేయాలి, కొనాల్సిన అవసరం అనేది ఉంది. వాటిని గోడౌన్స్ లో పెట్టాలి. అండ్ ఇప్పుడున్న COVID-19 లోని ఎక్కడికక్కడికి లాక్డౌన్ అయిపోయాయి కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, రైల్వే కానీ రోడ్ కానీ ఈజీగా ట్రాన్స్పోర్ట్ అనేది చేయొచ్చు, ఎక్కడ అడ్డంకులు ఏమి ఉండవు అని చెప్పని తెలియజేశారు. సో ఈ విధంగా ఎఫ్సిఐ వాళ్ళు ప్రొక్యూర్ చేసిన దాన్ని స్టేట్స్ అన్నిటికీ కూడా ఫాస్ట్ గా లో కాస్ట్ తోటి ట్రాన్స్పోర్టేషన్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఏమని అన్నారంటే, కమింగ్ మంత్స్ లోని మనకి కావాల్సిన ఫుడ్ సెక్యూరిటీ, కావాల్సిన వేరియస్ ఫుడ్ అంతా కూడా అందరికీ అందించడం అనేది జరుగుతుంది. సో మైగ్రెంట్ వర్కర్స్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందించడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అక్కడ మీకు డిమాండ్ ఎంత ఉండవచ్చు అనే దాన్ని కూడా ఎస్టిమేట్ చేశారు. డిమాండ్ కి తగ్గట్టు మనకి ప్రొడక్షన్ అనేది వచ్చింది. సో ఈ రబీ సీజన్ లోని ఫస్ట్ టైం వీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగిందండి రైస్ కంటే అని చెప్పని మెన్షన్ చేశారు. సో రైస్ కంటే మనం వీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేశాము. సో 2020 లోని 1920 నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకుంటే మనకి కరస్పాండింగ్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది హైయెస్ట్ రాబోతుంది అని చెప్పని గవర్నమెంట్ తెలియజేశారు. అలాగే మనకి గవర్నమెంట్ ఒక స్కీమ్ అనేది అనౌన్స్ చేశారు, ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ యోజన. సో దీంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ కూడా ఫైనాన్షియల్ బర్డన్ అనేది ఉండకుండా ఈ 3 months లోని, నెక్స్ట్ 3 months లోని ఎక్కువ అలొకేషన్స్ చేస్తాము. యూజువల్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లోని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా 5 kgs రైస్ అనేది ఇస్తారు. అయితే ఇప్పుడు 7 kgs రైస్ అనేది ఒక్కొక్కరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఒక ప్రోగ్రామ్ ద్వారా అందిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ పేరు ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పని అన్నారు. అలాగే ఎఫ్సిఐ వాళ్ళు గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేశారు. అక్కడ మీకు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతున్నారు. దీంట్లో కొంచెం లిబరలైజ్ చేసి అక్కడ మనం ఓల్డ్ స్టాక్ ఎంతవరకు అవసరం ఉంటుందో దాన్ని పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేసి రిమైనింగ్ అంతా ఉంచి నెక్స్ట్ వచ్చే క్రాప్ ను కూడా మనం ప్రొక్యూర్ చేయగలిగితే అది ఎఫ్సిఐకి నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఉపయోగపడుతుంది అని చెప్పని ఆర్డర్ తెలియజేశారు. అండ్ ఎఫ్సిఐ వాళ్ళకి మీకు మార్కెట్ లో కూడా చాలా మంది సహకరించడం అనేది జరుగుతుంది. ఫుడ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ, నాఫెడ్ కానీ వీళ్ళందరూ కూడా ఎఫ్సిఐకి సహకరిస్తున్నారు. అందువల్ల మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా వరకు కూడా ఈజీ అవుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఉండడం కారణంగా, COVID-19 ఉండడం కారణంగా ఎక్కడికక్కడికి లాక్డౌన్ అయినప్పటికీ కూడా ఎఫ్సిఐ వాళ్ళు కరెక్ట్ గా ఎఫిషియెంట్ గా వర్క్ చేయడం వల్ల ఫుడ్ అనేది అన్ని ఏరియాస్ కి అందరికీ కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని కన్సర్న్స్ ఏంటి అని అంటే, మనకి ఈ మధ్య కాలంలోనే ఫుడ్ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫుడ్ సబ్సిడీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనేది వన్ ఆఫ్ ద కన్సర్న్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ పర్టికులర్ ఫుడ్ సబ్సిడీస్ అనేది ఎక్కువ ఇచ్చేస్తే ఫార్మర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ ప్రైసెస్ అనేది తక్కువ అయిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఫుడ్ కరస్పాండింగ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లోని ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పని కూడా ఒక కన్సర్న్ అనేది చెప్పడం అనేది జరిగింది ఆర్టికల్లోని. సో ఇలా మనకి ఎఫ్సిఐ యొక్క రోల్ ఏంటి, వాటికి ఏ విధంగా ఇప్పుడున్న కాంటెక్స్ట్ ఉపయోగపడుతుంది కాస్ట్ అనేది తగ్గించుకోవడానికి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ ఆర్టికల్లోని తెలియజేశారు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైనా పాండమిక్స్ అనేది వచ్చినప్పుడు మనం ఏ విధంగా
మనం డెవలప్ అవ్వాలి అనే దాని గురించి, ఎఫ్సిఐని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి శాంత కుమార్ రిపోర్ట్ అని చెప్పని ఒకటి ఇచ్చారండి. దాంట్లో మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి మెన్షన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లోని వేరియస్ కంట్రీస్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది పాండమిక్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఆ పాండమిక్ అంటే కరోనా అనేది తగ్గిపోయిన తర్వాత ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి తెలియచేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మీకు ఎఫ్సిఐ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత ఎఫ్సిఐ ఉన్న పొజిషన్ నుంచి ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్ ఆర్టికల్, డిఆర్డిఓ డెవలప్స్ ఏ డిస్ఇన్ఫెక్షన్ టవర్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మీకు డిస్ఇన్ఫెక్షన్ టవర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదండి. సో డిస్ఇన్ఫెక్షన్ టవర్, ఓకే. సో ఇది యువి బ్లాస్ట్ ద్వారా మీకు తయారు చేయబడింది. యువి బ్లాస్ట్ అంటే ఏంటంటే యువి బేస్డ్ ఏరియా సెన్సిటైజర్ డిజైన్ డెవలప్డ్ బై ద లేజర్ సైన్స్ టెక్నాలజీ సెంటర్, వీళ్ళు డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక ఢిల్లీ బేస్డ్ డిఆర్డిఓ ల్యాబొరేటరీలో డెవలప్ చేశారు. సో దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే హైటెక్ సర్వీసెస్ అంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ, కంప్యూటర్స్ కానీ, లేకపోతే వాటికి రిలేటెడ్ గ్యాడ్జెట్స్ కానీ మనం ఉపయోగించేటప్పుడు మనం ఈ సెన్సిటైజర్స్ ఉపయోగించడం అనేది కుదరదు. సో అక్కడ మనం కరోనాని అరికట్టాలి అని చెప్పానంటే మనం ఈ యువి బ్లాస్టర్ ని ఉపయోగించవచ్చు. సో ఆ యువి బ్లాస్టర్స్ ఉపయోగించడం వల్ల కరోనాని అరికట్టడానికి స్కోప్ ఉంటుంది. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎయిర్పోర్ట్స్ లో కానీ, షాపింగ్ మాల్స్ లో కానీ, మెట్రోస్ లో కానీ, హోటల్స్ లో, ఫ్యాక్టరీస్ లో, ఆఫీసెస్ లో ఇవి ఉపయోగించి కరోనా వైరస్ లాంటివి అరికట్టడానికి లేకపోతే డిస్ఇన్ఫెక్షన్ అనేది చేయడానికి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఫర్ ద ప్రిలిమ్స్ అని చెప్పని అన్నానండి. సో ఫ్యాక్ట్స్ ఫర్ ద ప్రిలిమ్స్ అంటే రీసెంట్ గా నామ్ సమిట్ అనేది జరిగింది. ఆ నామ్ సమిట్ లోని నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ నామన్యం అంటే అక్కడ మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేశారు ఈ నామ్ సమిట్ లోని. అక్కడ మీకు COVID-19 క్రైసిస్ గురించి, ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే ఇక్కడ 2014 తర్వాత మనకి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఈ 2020లోనే పార్టిసిపేట్ చేశారు. అందుకని చెప్పని ఇది ఈ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది అని చెప్పని మెన్షన్ చేశారు. ఈ మీటింగ్ ని ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే అజర్బైజాన్ అని చెప్పన్నారు. అయితే ఇది ఆన్లైన్ మీటింగ్ అండి, వీడియో కాన్ఫరెన్స్. బికాస్ ఆఫ్ COVID-19 వల్ల ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 120+ కంట్రీస్ ఈ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేశాయి. సో దీన్ని ఎప్పుడు కరస్పాండింగ్ ఫామ్ చేశారంటే 1950లో ఫామ్ చేశారు. ఫౌండర్ మెంబర్స్ వచ్చి ఇండియా తరఫున నెహ్రూ, ఇండోనేషియా తరఫున సుకర్నో, ఈజిప్ట్ తరఫున నాజర్, అండ్ యుగోస్లేవియా తరఫున టీటో, అండ్ గానా తరఫున కుమార్. సో వీళ్ళందరూ కలిసి ఒక థర్డ్ వరల్డ్ కంట్రీస్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ కాకుండా థర్డ్ వరల్డ్ కంట్రీస్ యొక్క వాయిస్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయడానికి ఈ నామ్ అనే దాన్ని స్థాపించారు. అయితే ఈ ఇయర్ సమిట్ జరిగింది. దాని యొక్క టైటిల్ ఏమని తెలియజేశారంటే వి స్టాండ్ టుగెదర్ అగైన్స్ట్ COVID-19 అని చెప్పన్నారు. సో ఈ టైటిల్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. వి స్టాండ్ టుగెదర్ అగైన్స్ట్ COVID-19 అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D స్టాటిస్టిక్స్ అండ్ ఇండికేటర్స్ 2019 and 20. ఓకే, సో ఆ పర్టికులర్ సర్వే అనేది కండక్ట్ చేశారు. ఎవరు కండక్ట్ చేశారంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. సో వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తారు. వాళ్ళు ఒక సర్వే అనేది కండక్ట్ చేశారు. ఆ సర్వే పేరే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టాటిస్టిక్స్ అండ్ ఇండికేటర్స్ 2019 and 20. ఓకే, సో ఈ సర్వే ప్రకారంగా ఇండియా వాళ్ళు థర్డ్ ర్యాంకింగ్ లో ఉన్నారు సైంటిఫిక్ పబ్లికేషన్స్ లో అని చెప్పని అంటున్నారు. R&D చేయడంలోని కొంత ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది అని చెప్పని అంటున్నారు. ఓకే, సో ఈ R&D చేసే ప్రాసెస్ లోని మనకి థర్డ్ ర్యాంక్ వచ్చింది అని చెప్పని మెన్షన్ చేశారు. ఓకే, అందులోని ఫస్ట్ ర్యాంక్ వచ్చి USA అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చి చైనా ఉంటుంది. సో దీంట్లోని ఏమేమి పారామీటర్స్ తీసుకున్నారంటే ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ అన్నారు, ప్లానింగ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, R&D యాక్టివిటీస్ అండ్ సపోర్ట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇండస్ట్రియల్ కాంపిటేటివ్నెస్, ఇవి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో MCQs అనేది డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ మనకి కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ MP లాట్స్. సో MP లాట్స్ స్కీమ్ సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్స్ ని చదువుతాను, దాన్ని మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విల్ ఆపరేట్ MP లాట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ఈచ్ MP 5 crores
ఈచ్ ఎంపీ ఈస్ గివెన్ 5 crores ఇన్ ద స్కీమ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పన్నారు. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి ఇట్ ఈస్ సస్పెండెడ్ ఫర్ 2 years బై ద గవర్నమెంట్. సో ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 1 and 3, ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. ద ఆన్సర్ ఈస్ all the above. So all the above is the answer. Next, which state made Arogya Setu app a must for those in the hotspot areas? సో ఇందాక మీకు చెప్పాను కదండి, ఆరోగ్య సేతు యాప్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పని తెలియజేశారు. ఎక్కడ అంటే హాట్స్పాట్ రెడ్ జోన్ ఏరియాస్ లో ఖచ్చితంగా మీరు ఈ ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్పని ఏ స్టేట్ చెప్పడం అనేది జరిగింది. ఆప్షన్ ఏ యూపీ, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఎంపీ. The answer is UP. Okay. So next question. What is the title of Nam Summit 2020? Nam Summit 2020 యొక్క టైటిల్ ఏంటి అని చెప్పని అడుగుతున్నాం. We support each other. Option A. Option B. We stand together against COVID-19. Option C. To improve the trade development. Option D. Reduce tariff rates. The answer is we stand together against COVID-19. Okay. So ఇవన్నీ కూడా మనకి వేరియస్ MCQs అండి. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టాటిస్టిక్స్ అండ్ ఇండికేటర్ 2019 and 20 అది పబ్లిష్ చేసింది ఎవరు అంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ అండి, అన్ని కూడా మీకు అందించడం అనేది జరిగింది. నెక్స్ట్ కమింగ్ క్లాస్ లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేస్తున్నాను. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్లాస్. This video is brought to you by AKSIAS.